గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టీవీ5 బ్రాండ్ న్యూ షో యంగ్ వరల్డ్. అన్ని రంగాల్లో మహిళలు దూసుకు వెళుతున్నారు అన్న పడికట్టు వాక్యాల్లో నిజం ఎంత ఉందో మనందరికీ తెలిసిందే. దేశ జనాభాలో పురుషులు మహిళల నిష్పత్తి దాదాపుగా 1:1 అయినప్పటికీ వ్యాపార రంగంలో మహిళల వాటా కేవలం 11%. పనిచేసే మహిళల సంఖ్య మొత్తం వర్క్ఫోర్స్లో 24% మాత్రమే. ఇక దేశ జీడిపిలో మహిళల వంతు 18% మాత్రమే. అంటే పురుషాధిక్యత ఏ విధంగా వర్ధిల్లుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ అసమానతను రూపుమాపేందుకు ఎన్నో సంస్థలు కృషి చేస్తున్నాయి. అటువంటి సంస్థల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన వి హబ్ ఒకటి. ఆవిర్భవించి 2 ఏళ్లే అయినప్పటికీ మహిళా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు మద్దతు అందించడంలో, మార్గనిర్దేశం చేయడంలో అభినందించదగ్గ పాత్ర పోషిస్తోంది. ఇంక్యుబేషన్ సదుపాయాలు అందించడం, వర్క్షాప్స్ నిర్వహించడం, లోన్ మేళాలు, బిజినెస్ అడ్వైజరీ సర్వీసెస్, ప్రభుత్వ విభాగాలతో అనుసంధానించడం, విదేశీ ప్రతినిధులతో స్థానిక మహిళలకు భాగస్వామ్య సమావేశాల ఏర్పాటు, ఇలా అన్ని విధాల చురుకైన పాత్ర పోషిస్తున్న వి హబ్ ద్వారా లబ్ధి పొందిన స్టార్టప్ దశలో ఉన్న 4 మహిళా వ్యాపారవేత్తలు ఇవాల్టి మన యంగ్ వరల్డ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందుగా వీళ్ళ ప్రొఫైల్స్ ఒకసారి చూద్దాం. ఇందులో ఒక 3 మనకు మహిళా వ్యాపారవేత్తలు, మరొకరు త్వరలోనే మనతో జాయిన్ కాబోతున్న వి హబ్ CEO. సో ముందుగా సాహిత్య రాజ్. సో IBM లాంటి మల్టీనేషనల్ IT కంపెనీలో వృద్ధికి చక్కటి అవకాశం ఉన్న జాబ్ను విడిచిపెట్టి సొంత వ్యాపారం నిర్వహించాలి అన్న తపనతో స్వీట్ టూత్ అనే పేరుతో ఫుడ్ బిజినెస్లో ప్రవేశించారు సాహిత్య రాజ్. ఫ్యూజన్ డెజర్ట్స్, ఆర్గానిక్ బ్రెడ్స్, ఇలా కొత్త తరం ఆహార పదార్థాలతో వ్యాపార రంగంలో అడుగుపెట్టి ప్రస్తుతం 2.5 కోట్ల రూపాయల టర్నోవర్ స్థాయికి ఎదిగారు. సో వి హబ్ సహకారంతో ఇటీవల ఒక డెట్ కూడా పొందారని మనకు ప్రొఫైల్లో తెలుస్తుంది. సో వెల్కమ్ సాహిత్య. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో అలాగే మనతో జాయిన్ అయ్యారు రేడియస్ ఎడ్యుటెక్ ఫౌండర్ నాగమల్లిక వల్లూరు. నమస్తే. ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేని వారికి ఇంటరాక్టివ్ టచ్ బోర్డ్, టచ్ టెలివిజన్, టచ్ ప్రొజెక్టర్స్ వంటి ఆఫ్లైన్ ఉత్పత్తుల సహకారంతో డిజిటల్ క్లాస్ రూమ్స్ను చేరువలోకి తీసుకొస్తున్నారు నాగమల్లిక. ఇదే కాకుండా టోటల్ స్కూల్ వైఫై కనెక్టివిటీ, వీడియో కాన్ఫరెన్సింగ్, లోకల్ ERP ఇలాంటి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాంబినేషన్తో స్కూళ్లను తక్కువ ఖర్చుతో డిజిటైజ్ చేసే ఒక చక్కటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వి హబ్ ఆధ్వర్యంలో నడుస్తున్న కమ్యూనిటీ స్లేట్ ప్రోగ్రాంలో ఇంక్యుబేషన్ దశలో ఉంది రేడియస్ ఎడ్యుటెక్. ఐ థింక్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కూడా మీకు ఏదో కొంత సపోర్ట్ చేస్తున్నట్టుగా నేను వార్తల్లో చూశాను. సో ప్రస్తుతానికి వీళ్ళిద్దరు మనతో జాయిన్ అయ్యారు. మరి కొద్దిసేపట్లో ఐ థింక్ సెలరేట్ సృజన కూడా జాయిన్ అవుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాహిత్య, ఏంటి ఫ్యూజన్ డెజర్ట్స్ అని పేరు చూశాను నేను మీ ప్రొఫైల్లో. ఏంటి ఫ్యూజన్ అండ్ డెజర్ట్స్ ఏంటి? సో మేము ఇంతకుముందు చాలా రీసెర్చ్ చేసామండి. పెద్దవాళ్ళందరూ వెళ్ళి ఓన్లీ ఇండియన్ స్వీట్స్ తింటా ఉన్నారు, చిన్నపిల్లలు వెళ్ళి కేక్స్ తింటున్నారు. సో వెడ్డింగ్స్ అన్నా ఎక్కడన్నా వెళ్ళాలంటే అందరూ తినేటట్టు బాగుండాలంటే ఫ్యూజన్ డెజర్ట్ అని కొత్తగా మా ఓన్ USP క్రియేట్ చేసాము. బటర్ స్కాచ్ రస్మలై కేక్, గులాబ్ జామున్, క్రీమ్ చీజ్ కేక్, ఇవి మా స్పెషాలిటీస్. సో ఇండియన్ స్వీట్ని వెస్టర్న్ కేక్లో మిక్స్ చేసి చేస్తాము. ఓకే. సో అలా చాలా ఎక్కువ ఎక్సెప్ట్ చేశారండి ప్రజలు దీన్ని. సో దీన్ని ఇంకా మా ఓన్ USP లా క్రియేట్ చేసాము. సో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? బాగా చాలా మంచి రెస్పాన్స్ ఉంటుందండి. స్టార్టింగ్లో మేము దీనిపైన ఒక 3 నెలలు రీసెర్చ్ చేసాము, అసలు ఏ ఫ్లేవర్స్ ఎలా చేస్తే బాగుంటుంది అని. తర్వాత చాలా మందికి నచ్చింది. అండ్ నాకు ఇప్పుడు రెగ్యులర్ ఆర్డర్స్ అయిపోయాయి. చాలా మందికి బటర్ స్కాచ్ రస్మలై కేక్ కావాలి వాళ్ళ సెలబ్రేషన్స్లో ఒక పార్ట్ లాగా. సో ఆర్డర్స్ ఎక్కువ. స్పెషాలిటీ మీ సిగ్నేచర్ డిష్ వచ్చేసి బటర్ స్కాచ్ రస్మలై, గులాబ్ జామున్, క్రీమ్ చీజ్ కేక్, ఈ 2 ఎలా ఐడియా వచ్చింది ఇలాంటి వాటిని అలా కలిపితే బాగుంటుంది అని? మీరు అదే ఆ పెళ్లిలో చూస్తే పెద్దవాళ్ళు ఓన్లీ స్వీట్స్ తింటా ఉన్నారు, చిన్నపిల్లలు వెళ్ళి ఓన్లీ కేక్స్ తింటున్నారు. వీళ్ళిద్దరికి నేను చేయాలి ఏదో ఒకటి అని చెప్పి ఇది ఇలా డిజైన్ చేసాము. అండ్ లోకల్లో చాలా బేకరీస్ ఉన్నాయండి. సో నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఒక స్పెషాలిటీ ఉండాలి ఖచ్చితంగా అని అనుకున్నాం. సో మన ట్రెడిషన్ చెప్తూ మన గుడ్ స్వీట్స్ని మన వెస్టర్నైజ్ కేక్స్లో పెట్టి ఒక డిఫరెంట్ సిగ్నేచర్ ప్రోడక్ట్ చేసాము. అలా ఇప్పుడు కోవిడ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, నార్మల్గా ఫుడ్ బిజినెస్ మీద, F&B బిజినెస్ మీద చాలా ఎక్కువగా ఉంది. అవునండి. సో మీ బిజినెస్ ఎలా ఎఫెక్ట్ అయింది ఇప్పుడు? సో ఇప్పటికి ఇంకా సెలబ్రేషన్ మోడ్లో ఎవ్వరూ లేరు. నేను బ్రెడ్స్ కూడా చాలా ఎక్కువ బేక్ చేస్తామండి కిచెన్లో. అసలు స్వీట్ టూత్ ఏం చేస్తుందంటే బిజినెస్ టు బిజినెస్ చేస్తాము. నేను బ్రెడ్స్, ఇలాంటి కేక్స్ ఇవంతా వేరే రెస్టారెంట్స్కి, కెఫేస్కి రోజు వెళ్ళి డెలివర్ చేస్తాము. అండ్ ఎయిర్పోర్ట్స్లో కూడా
సో ఇప్పుడు నెసెసిటీ ఆఫ్ ద ఆర్ బ్రెడ్ అండి. సో కమ్యూనిటీస్లో చాలా మందికి ఫ్రెష్ బ్రెడ్ ఇట్లాంటివి దొరకట్లేదు. మేము కమ్యూనిటీస్లో చాలా ఆర్డర్స్ వస్తూ ఉంది మాకు. సో మేము పర్సనల్గా వెళ్ళి కమ్యూనిటీస్లో వెళ్ళి బ్రెడ్ డెలివర్ చేసేసి వస్తున్నాము. ఎలా హైజీన్ అంతా మీరు నా యూనిట్లో ఫస్ట్ యూనిట్ మొత్తం శానిటైజ్ చేస్తున్నామండి రోజు పొద్దున. అండ్ నా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో షిఫ్ట్స్లో వర్క్ చేస్తున్నాము. ఒకటేసారి ఎక్కువ మందిని పెట్టకుండా ఎక్కువ షిఫ్ట్స్లో తక్కువ మందిని వర్క్ చేయిస్తూ ఉన్నాము. నెససరీ కేర్ ఎంత తీసుకున్నామో యూనిట్లో. మొత్తం ఎంతమంది పనిచేస్తున్నారు? 30 పీపుల్ వర్క్ చేస్తున్నారండి ఇప్పుడు నాతో. సో 3-4 షిఫ్ట్స్లో పనిచేస్తా ఉన్నాము. 8 to 10 పీపుల్ ఒకసారి వస్తారు, వచ్చి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకేజింగ్ అంతా చేసేస్తారు. నెక్స్ట్ షిఫ్ట్ వచ్చి నెక్స్ట్ ప్రొడక్షన్ చేసుకొని అట్లా అలా. అసలు మీరు IBM అంటే నార్మల్గా అందరికి ఒక డ్రీమ్ జాబ్, అది IBMలో రావటం జాబ్ అంటే ఏదో చిన్న కంపెనీలో వచ్చిన వాళ్ళందరూ ఎలా అయినా సరే IBMలో కొట్టాలి ఉద్యోగం అనుకుంటారు. మీరేమో IBM అలా ఇసురాతలు పడేసి వచ్చేసారు. నాకు చిన్నప్పటి నుంచి ఫుడ్ చాలా ఇంట్రెస్ట్ అండి. మా నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి కూడా ఏదో ఒకటి వండేసేదాన్ని ఇంట్లో అలా. అండ్ నేను ఒకసారి ట్రిప్ వెళ్ళినప్పుడు చాలా బ్యూటిఫుల్ బ్రెడ్స్ కేక్స్ నేను టేస్ట్ చేశాను బయట, ఇండియా బయట. అలాంటిది చాలా మన దేశంలో లేదండి. సో నేను అనుకున్నాను అట్లాంటిది ఖచ్చితంగా ఇండియాలో. IBMలో మీకు సాలరీ 6 lakh ప్యాకేజ్లో ఉండి నేను. ఓకే. యా, తర్వాత ఇంకా స్కోప్ ఉండింది 2013. సో 7 years బ్యాక్ 50,000 రూపీస్ పర్ మంత్ అంటే మంచి శాలరీ. ఓకే. దాని తర్వాత వచ్చేసాను. అక్కడ చాలా ఒక దగ్గర ట్రైనింగ్ తీసుకున్నామండి. నా ఫ్యామిలీ ఉంటారు US లో. సో అక్కడ రంజన్ దే అని ఒక ఆయన కిచెన్లో ఒకసారి పర్మిషన్ ఇచ్చారు మాకు. ఆయన ఒక్కసారి వాళ్ళ కిచెన్ ఎంటర్ అవ్వనిచ్చారు. సో అక్కడ మేము చూసాం అంత ప్రొడక్షన్, అంత మంచి ఫెసిలిటీ నేను ఇండియాలో హైదరాబాద్లో అంత రావాలి అని అనిపించింది నాకు. సో ఒక చిన్న కోర్స్ చేశాను. తర్వాత గ్రీన్ పార్క్లో ఒక ఇంటర్న్షిప్ చేశాను, హైదరాబాద్ గ్రీన్ పార్క్ బేగంపేట్లో. దాని తర్వాత ఇంకా నాకు అర్థమైపోయింది కొంచెం ఇలాంటి కొత్త బ్రెడ్స్, కొత్త వెరైటీస్ అర్థం చేసుకోవడానికి. ఫుడ్కి మనకి ఇంటర్నల్గా మమ్మీ దగ్గర తీసుకునే ట్రైనింగ్ చాలా ఎక్కువ, అక్కడ నుంచే మొదలవుతుంది. కరెక్ట్. సో నాకు ఇలా కొత్తది ఏదైనా చేయాలని అనిపించింది. సో ఆ టైంలో ఇంకా నేను ఒక డేరింగ్ స్టెప్ తీసుకొని క్విట్ చేసేసి ఎక్కువ దీనిపైన ఫోకస్ చేయడం మొదలుపెట్టాను. ఓకే. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. షూర్. సో నాగమల్లిక, సో మీరు కూడా వంట చేస్తుంటారా? ఇంట్లో మామూలుగా చేసినా కానీ ఇలా ప్రొఫెషనల్గా కోవిడ్ టైంలో తప్పనిసరి చేయాల్సి వస్తుంది. వెరీ గుడ్. సో ఏంటి ఉందిలే ఇక మంచి కాలం ముందున అని మీరు పాట పాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆన్లైన్ కోచింగ్స్ అని, డిజిటల్ క్లాస్ రూమ్స్ అని, ఈ సోషల్ డిస్టాన్సింగ్, హైజీన్, ఈ నేపథ్యంలో స్కూళ్ళ కంటే ఇళ్ళు పదిలో అన్న ఒక కాన్సెప్ట్ వచ్చేసింది. కాబట్టి మీకు మంచి అవకాశం ఇప్పుడు. సో ఈ ఇంటరాక్టివ్ లెర్నింగ్స్, ఆన్లైన్ కోచింగ్స్ వీటికి. సో ఏంటి మీరు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? ఈ రేడియస్ ఎడ్యుటెక్ అనేది ఎప్పుడు ప్రారంభించారు? రేడియస్ ఎడ్యుటెక్ స్టార్ట్ చేసి 2 years అయిందండి. మొదట్లో మేము ఇంటరాక్టివ్ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం. ఆ తర్వాత మాకున్న ఇంటరాక్టివ్ టచ్ పోర్ట్స్లో ఆన్లైన్ క్లాసెస్ అనేది ఒక కాంపనెంట్గా డెవలప్ చేయడం జరిగిందండి. మిడిల్ ఈస్ట్లో ఉన్న కొన్ని స్కూల్స్ మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మాకు ఆన్లైన్ క్లాసెస్ కూడా కావాలి అని. ఇది లాస్ట్ ఇయర్ నవంబర్లోనే ఒక ఫ్రేమ్వర్క్లో రెడీ చేసాం. వాళ్ళకి గెస్ట్ లెక్చర్స్ కానీ, సైన్స్ రిలేటెడ్ లెక్చర్స్ నవంబర్ 19. ఓకే. సో అప్పుడు వాళ్ళకి ఫ్రేమ్వర్క్ రెడీ చేసాం. ఈ కోవిడ్ టైంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కోసం ఈ ఫ్రేమ్వర్క్ని వాడటం స్టార్ట్ చేసాం. సో ఇది నచ్చిన స్కూల్స్, ఇది స్టూడెంట్స్ కూడా చేయాలనుకున్నారు. వన్స్ ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుని వాళ్ళు 9th 10th క్లాస్కి ట్రై చేసిన తర్వాత వాళ్ళు దేవర్ వెరీ సాటిస్ఫైడ్. దీంతో క్లాస్ రూమ్ కంట్రోల్ కానీ, లేకపోతే ఇంకా లో బ్యాండ్విడ్త్లో వర్క్ అవ్వడం, ఇదంతా నచ్చింది. సో వాళ్ళు కంప్లీట్ స్కూల్కి అడాప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక స్కూల్ని చూసి ఇంకా మిగిలిన ఒక స్కూల్స్ కూడా దేవర్ ఇంట్రెస్టెడ్. బేసికలీ ఏం జరుగుతుంది? మేము మొత్తం ఎంటైర్ ఒక స్కూల్కి అవసరమైన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మీరు ప్రొవైడ్ చేస్తారా? అవునండి. We are into complete digital transformation of school or in fact any educational institution. సో మేము 3 విభాగాల్లో పనిచేస్తాం. ఒకటి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఒకటి అడ్మినిస్ట్రేషన్, ఇంకొకటి టీచింగ్ మెథడాలజీ. ఓకే. సో లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో ఏంటంటే ఇప్పుడు మనకి ఇచ్చిన కాంటెంట్ని అంత మేము ఒక ఆర్గనైజ్డ్ మెథడ్లో దాంట్లో అరేంజ్ చేస్తాం. అండ్ దెన్ ఎవ్రీ స్టూడెంట్కి ఒక సపరేట్ లాగిన్ ఉంటుంది. సో వాళ్ళకి ఇంతకుముందు జరిగిన క్లాసెస్ ఏంటి, ఇంకా నెక్స్ట్ వీక్లో రాబోయే క్లాసెస్ ఏంటి, అసెస్మెంట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ, అగైన్ రికార్డ్ మేనేజ్మెంట్, అండ్ అంతా వెబ్ బేస్డ్ ఉంటుందండి.
సో ఇది టీచర్స్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎన్ని స్కూల్స్కి ఇప్పటివరకు మీరు ప్రొవైడ్ చేస్తారు? ఇప్పటివరకు 14 స్కూల్స్కి చేసామండి. ఇంజనీరింగ్ కాలేజెస్ హైదరాబాద్లో, మోస్ట్లీ హైదరాబాద్. ఇంజనీరింగ్ కాలేజెస్కి వెబినార్స్ లాంటివి అరేంజ్ చేస్తున్నాం. ఎలా తెలిసింది మీకు అసలు కోవిడ్ వస్తుందని? కోవిడ్ టైంకి మీరు ఇందులోకి వచ్చేసారు. అంటే 2 years నుంచి మేము ఇంటరాక్టివ్ లెర్నింగ్ అసలు మా ఫోకస్ అండి. అంటే ప్రతి కాన్సెప్ట్కి ఒక కాన్సెప్ట్ మ్యాప్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మ్యాప్ ప్రకారం మా దగ్గర కొన్ని సిమ్యులేషన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 936 సిమ్యులేషన్స్ ఉన్నాయి. వాటితో పిల్లలకి ఈజీగా కాంప్రహెన్షన్ ఉంటుంది. ఏ టాపిక్ అయినా వాళ్ళకి త్వరగా అర్థం అవ్వడానికి, ఎక్కువ రోజులు రీటైన్ చేయడానికి కూడా సిమ్యులేషన్స్ ఉపయోగపడతాయి. అండ్ దాంతో టీచర్కి స్టూడెంట్కి ఇద్దరికి చాలా టైం కూడా సేవ్ అవుతుంది. అంటే ఇది బేసికల్లీ మీరు బోత్ హార్డ్వేర్ అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తారు. మేము హార్డ్వేర్ ఎలాగా మీరు ప్రొక్యూర్ చేస్తారు? వీటిని మార్కెట్లో కొంటారా? ఈ టచ్ టెలివిజన్స్ ఇలాంటివన్నీ చూసాను నేను మీ వెబ్సైట్లో. సో కాంపనెంట్స్ అన్ని మేము డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, ఇంపోర్ట్ చేసుకుని ఆ తర్వాత అసెంబుల్ చేస్తారా? ఇక్కడ మేము కస్టమైజ్ చేసి అసెంబుల్ చేస్తాం. ఇక్కడ మాకు మూసాపేటలో ఫ్యాక్టరీ ఉంది. సో వాళ్ళ స్కూల్ బడ్జెట్ బట్టి, వాళ్ళ నీడ్స్ బట్టి వాళ్ళకి సో ఎంత టిపికల్లీ ఒక చిన్న స్కూల్కి ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది? కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్కి అయితే 5 lakhs దాకా పడుతుందండి. కంప్లీట్లీ దే కెన్ గో డిజిటల్. ఇంకా పిల్లలకి అవసరం అంటే పిల్లలకి అవసరమైన ఇవి కూడా ఇస్తుంటారు, ల్యాప్టాప్స్ లాంటివి ఏమైనా ఉంటాయి? అంటే కొన్ని స్కూల్స్కి ట్యాబ్లెట్స్ లాగా ఇస్తాం, ఐప్యాడ్స్, ట్యాబ్లెట్స్. అదర్వైజ్ దే కెన్ యూజ్ దేర్ స్మార్ట్ ఫోన్స్ అండ్ దే కెన్ యూజ్ ఇంట్లో ఉండే టీవీ స్క్రీన్స్. అవునండి. సో ఇంటరాక్టివ్ బోర్డ్స్ అయితే ఒక్కొక్క బోర్డ్ 30,000, 35,000 వరకు అవుతుంది. అంటే అగైన్ డిపెండింగ్ ఆన్ 55 inch, 65 inch అని. సో అది మాత్రం చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండి బయట మార్కెట్ ప్రైస్ కంటే. అండ్ మేము కంటెంట్ని కూడా ఎంబెడ్ చేసి ఇస్తాం దాంట్లో. సో ఇంకా టీచర్స్కి అడాప్ట్ అవ్వడం ఇంకా ఈజీగా ఉంటుంది. వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా చేస్తారు కదా? వీడియో కాన్ఫరెన్సింగ్ యాక్చువల్లీ మిడిల్ ఈస్ట్ స్కూల్స్ కోసం చేసాము. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్లో డేటా ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ ఇష్యూస్ ఉండి వాళ్ళు వేరే వాళ్ళ సర్వర్స్ యూస్ చేయరు. వాళ్ళకి లోకల్ సర్వర్స్లోనే వాళ్ళ డేటా ఉండాలని అని అడిగారు. సో మేము ఈ కాంపనెంట్ని వాళ్ళ లోకల్ సర్వర్స్కి ఇంటిగ్రేట్ చేస్తాం. ఓకే. మరి అంటే ఇప్పుడు మనకు 2 మేజర్ కన్స్ట్రెంట్స్ కనిపిస్తుంటాయి ఈ ఆన్లైన్ క్లాసెస్, డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు. ఒకటి, కొంతమంది పిల్లలు ఎఫర్ట్ చేయలేరు ఈ డివైసెస్, బీట్ ట్యాబ్లెట్ ఆర్ స్మార్ట్ ఫోన్, అవి కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. రెండోది బ్యాండ్ విడ్త్ ఇష్యూస్. సో ఇట్ రిక్వైర్స్ సర్టన్ బ్యాండ్ విడ్త్ టు గో త్రూ దిస్ కైండ్ ఆఫ్ ఏ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ 2 ఇష్యూస్ని మీరు ఎట్లా ఓవర్కమ్ అవుతారు? బ్యాండ్ విడ్త్కి వచ్చేటప్పటికి 2 Mbps బ్యాండ్ విడ్త్ ఉంటే చాలండి మాకు. అది కూడా డౌన్లోడ్ 2 Mbps, అప్లోడ్ 1 Mbps ఉంటే చాలు. అండ్ టీచర్ వైపు నుంచి కూడా ఈ బ్యాండ్ విడ్త్ ఇష్యూస్ ఉన్నాయండి. వాళ్ళు కూడా మోస్ట్లీ స్మార్ట్ ఫోన్ ద్వారానే వాళ్ళు వీడియో కాన్ఫరెన్సింగ్ చేస్తున్నారు. వాళ్ళు అట్లా యూస్ చేసినప్పుడు ఒకవేళ బ్యాండ్ విడ్త్లో ఏమైనా ఫ్లక్చుయేషన్స్ వస్తే అట్లీస్ట్ వాళ్ళ వాయిస్ అండ్ వాళ్ళు ఇచ్చే ప్రజెంటేషన్ అయినా కనిపించేలాగా మేము వాటి సెట్టింగ్స్ ఎనేబుల్ చేసాం. సో స్టూడెంట్ వైపు నుంచి కూడా మినిమంలో వాయిస్ అయినా వినిపిస్తుంది, ప్రజెంటేషన్ అయినా ఉంటుంది. సో వీడియో అగైన్ 2 Mbps మినిమం ఉంటే వీడియో కూడా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇవన్నీ రికార్డ్ కూడా చేస్తున్నాం. సో వన్స్ ఒకవేళ క్లాస్ మిస్ అయినా, ఒకవేళ ఏమైనా వైఫై ఇష్యూస్తో కనెక్ట్ అవ్వలేకపోయినా పోస్ట్ ద క్లాస్ వాళ్ళు రికార్డింగ్ చూడొచ్చు, అసెస్మెంట్ని కూడా వెంటనే యాక్సెస్ చేయొచ్చు. సో ఒక అప్లికేషన్ యాప్ డిజైన్ చేస్తారా దీనికోసం? దీంట్లో ద బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే దీంట్లో యాప్ ఏమీ లేదు. సో మీ డేటా గురించి మీరు వరీ అవ్వక్కర్లేదు, ఏది ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఒక URLకి కనెక్ట్ అయితే చాలు. దానికి ఒక యాక్సెస్ కోడ్ ఉంటుంది, పాస్వర్డ్ లాగా. యాక్సెస్ కోడ్తో లాగిన్ అయితే చాలు. సో దాన్ని బట్టి మనకి ఇప్పుడు ప్రస్తుతం మిగిలిన ఇన్స్టిట్యూట్స్లో చెప్పే ఈ డేటా ఇష్యూస్ అన్నిటిని మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే. మీరేనా మెయిన్ ప్రమోటర్? ఇంకా ఎవరైనా? కో-ఫౌండర్ ఉన్నారని, సిద్ధార్థ మాలంపాటి అని కో-ఫౌండర్ ఉన్నారు. సో మేల్ ఫీమేల్ కాంబినేషన్ నడుస్తుంది. ఓకే. సో బికాజ్ ఎందుకంటే మనం ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనగానే ఓన్లీ ఉమెన్ ఫౌండర్స్ ఉన్న వాటికి ఫండింగ్ రావట్లేదు. నేను ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ టు మన దీప్తి గారిని అడగబోతున్నాను. సో మీకు ఎవరైనా పార్ట్నర్ ఉన్నారా? ఒక్కరే. ఓకే. సో ఏంటి ఒక ఉమెన్గా ఏమైనా ఇష్యూస్ అంటే ఓన్లీ ఉమెన్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తుంటారా మీ బిజినెస్లో? లేదండి, అలా ఎక్కడ ఏమి జెండర్ గురించి అసలు ఎక్కడ ప్రశ్న రాలేదు. ఇనీషియల్గా కొంచెం మార్కెటింగ్ చేస్తున్నప్పుడు మేబీ నేను ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అసలు వాళ్ళకి నిజంగా ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు అర్థం కాలేదు.
మేబీ ఎక్కువ కాన్వర్జేషన్స్ అయిపోయేది కానీ నా ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళు కాదు, అలా ఉంటుంది. అది తప్పించి అసలు ఎలాంటి ఇష్యూ లేదండి. అండ్ ఇంకా ఈజీగా కూడా ఉంటుంది మీకు మీ ఇండస్ట్రీ F&B ఇండస్ట్రీ కాబట్టి దట్స్ క్వైట్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ఉమెన్. ఎందుకంటే ఎక్కువగా ఉమెన్ మనం చూస్తున్నాం ఫుడ్ బిజినెస్లోకి వెళ్తారు, లేకపోతే రిటైల్ ఫ్యాషన్ బిజినెస్లో ఎక్కువ వెళ్తారు, జ్యువెలరీ బిజినెస్ చేస్తుంటారు, అండ్ ఇలాంటివి ఎక్కువ ట్రెడిషనల్గా చూస్తుంటాం. బట్ మీలా ఒక ఎలక్ట్రానిక్స్ బిజినెస్లోకి లేకపోతే ఒక డిజిటల్ బిజినెస్లోకి వచ్చేవాడు కొంచెం తక్కువ ఉంటారు. సో ఎటువంటి ఇనిషియల్ హికప్స్ ఫేస్ చేశారు మీరు? లాస్ట్ సే 1.5 year అయిందా మీరు వెంచర్ చేసి? సో అంటే వాళ్ళకి డిజిటల్ అడాప్షన్ ఇంపార్టెంట్ అని చెప్పడంలో, వాళ్ళు కన్విన్స్ చేయడంలోనే మాకు కొంచెం ఇబ్బంది అనిపించేదండి. ఇవన్నీ ఇప్పుడు ఉన్న కన్వెన్షనల్ క్లాస్ రూమ్ మాకు చాలండి, ఇట్లా ఇది బాగుంది కదా, ఇప్పుడు ముందుకు రారు, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అన్నట్టుగా ఫీల్ అయ్యారు. బట్ ప్రాబ్లీ కోవిడ్ తర్వాత అందరికీ మైండ్ సెట్స్ చేంజ్ చేసుకోవాల్సిందే, తప్పదు. సో ఇప్పుడు మీరు ఇస్తున్న బడ్జెట్స్ 5 lakhs ఈజ్ అ వెరీ అఫోర్డబుల్ బడ్జెట్ ఈవెన్ ఫర్ ఏ మీడియం కైండ్ ఆఫ్ ఎ స్కూల్. అవునండి. సో అంటే కోవిడ్ తర్వాత యూ సీ ఏ హ్యూజ్ ఆపర్చునిటీ. ఐ సీ ఏ హ్యూజ్ ఆపర్చునిటీ, కానీ ఆ డిజిటల్ బోర్డ్స్ని ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ రెగ్యులర్గా క్లాసెస్కి స్టూడెంట్స్కి వెళ్ళిన తర్వాతే ఉంటుంది. సో బట్ ఈ ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్సింగ్ అండ్ వర్చువల్ క్లాసెస్కి మాత్రం ఇప్పుడు డిమాండ్ చాలా పెరిగిందండి. ఫర్ నౌ 45,000 యూజర్స్ ఉన్నారు మాకు. ఇనీషియల్గా అసలు ఓన్లీ ఫ్యాకల్టీ డెవలప్మెంట్తో స్టార్ట్ చేసింది, 45,000 స్టూడెంట్స్ రీచ్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు మీరు ఇద్దరు కో పార్ట్నర్స్ కదా, సిద్ధార్థ్ అండ్ మీరు, ఇద్దరు రెస్పాన్సిబిలిటీస్ ఎలా షేర్ చేసుకుంటారు? నేను కరికులం మ్యాపింగ్, ఈ కాన్సెప్ట్ స్టడీ చేయడం, సిమ్యులేషన్స్, ఈ పార్ట్ అంతా నేను చూసుకుంటానండి. అండ్ స్కూల్స్తో మాట్లాడటం అండ్ ఆల్ ద సోషల్ మీడియా మార్కెటింగ్ నా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను. తను టెక్ రిలేటెడ్ ఏమున్నా తను చూసుకుంటారు. ఓకే, సో యూ హ్యావ్ క్లియర్ డివిజన్ ఆఫ్ వర్క్. ఓకే, సో మీరు కంప్లీట్గా మార్కెటింగ్ మీరే చూసుకోవాలి, అవునండి, కిచెన్ మీరే చూసుకోవాలి, అండ్ డెలివరీ, సప్లై చైన్, లాజిస్టిక్స్ అన్ని మీరే చూసుకోవాలి. ఇప్పుడు ఎలా ఎవరు మీరు నెక్స్ట్ లైన్ ఆఫ్ ఆపరేషన్స్ ఎవరు? ఫ్యామిలీ సపోర్ట్ ఉందండి. మా నాన్న రీసెంట్గా రిటైర్ అయ్యారు. సో అకౌంటింగ్. మ్యారీడా మీరు? అవునండి. ఓకే. సో ఈజ్ అ చార్ట్ అకౌంటెంట్ మా ఫాదర్. పండిత పుత్ర పరమసుంట లాగా నాకు అస్సలు ఫినాన్స్లో టచ్ లేదు. సో ఇప్పుడు మా నాన్న మొత్తం అకౌంటింగ్, ఆడిటింగ్, ఎవ్రీథింగ్ నాన్న విల్ టేక్ కేర్. రెస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్, మార్కెటింగ్, సేల్స్, కిచెన్లో వర్క్, క్లైన్లీనెస్, ఎవ్రీథింగ్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, సో మరి ఓకే, ఫైనాన్స్ అంతా ఆయన చూసుకుంటారు మొత్తం నాన్న. సో నౌ యూ హ్యావ్ ఏ పార్ట్నర్. అంతే కదా, మీ ఫాదర్ వెరీ రీసెంట్లీ హీ జాయిన్డ్. ఇప్పుడు నాకు చాలా బర్డెన్ తగ్గిపోయిందండి. ఇంతకు ముందుకు నేను ఫినాన్స్ ఎంత మేనేజ్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు వెరీ మచ్. టర్నోవర్ ఇప్పుడు 3.5 crores అవుతుంది. 3.5 crores. సో విచ్ ఈస్ సిగ్నిఫికెంట్. నౌ యు ఆర్ నో మోర్ ఏ స్టార్ట్అప్. సో మంచి రెవెన్యూ బేస్ ఫామ్ అయింది. అండ్ నౌ ఆఫ్ కోర్స్ పోస్ట్ కోవిడ్ sky is the limit for expansion or whatever. So ఎలాగా ఒకటే సెంట్రలైజ్డ్ ఒక ప్లేస్ ఉంది అంతే కదా? ఇప్పుడు ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్ ఉందండి. ఫ్యూచర్లో ఒక 2-3 clusters ఆఫ్ స్వీట్ టూత్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టి సిటీలో అందరికీ వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. స్మాలర్ యూనిట్స్, ఒకటే పెద్ద యూనిట్ ప్లాన్ చేయకుండా స్మాలర్ 2-3 యూనిట్స్ పెట్టి మొత్తం సిటీకి మేము డెలివరీ చేయగలగా ప్లాన్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్టర్ ఆల్ స్టార్ట్ చేస్తాం. దీనికి జస్ట్ కోవిడ్ స్టార్ట్ అయ్యి ఒక 10 days ముందే మేము రీటైల్ స్టోర్ స్టార్ట్ చేసామండి. కార్పొరేట్స్లో మైక్రోసాఫ్ట్లో ఒక స్టోర్ స్టార్ట్ అయిపోయింది, అమెజాన్లో జస్ట్ కిక్ ఆఫ్ అవుతూ ఉండింది అండ్ ఆల్ దే స్టార్టెడ్. మెల్లగా స్వీట్ టూత్ రీటైల్స్ కూడా లాంచ్ చేస్తున్నాము కార్పొరేట్స్లో. సో ఏంటి బ్రెడ్ అన్నారు, ఆర్గానిక్ బ్రెడ్ అన్నారు? నో ప్రిజర్వేటివ్, జీరో ప్రిజర్వేటివ్ బ్రెడ్, ఆర్గానిక్ కాదు. జీరో ప్రిజర్వేటివ్. జనరల్గా మార్కెట్లో మీరు ఎన్ని రోజులు ఉంటుంది మీరు ఇచ్చే బ్రెడ్? ఓన్లీ 4 days షెల్ఫ్ లైఫ్ అండి. షెల్ఫ్ లైఫ్. జనరల్గా మార్కెట్లో దొరికే బ్రెడ్స్లో 7 days ఉంటుంది, కానీ నా దగ్గర ప్రిజర్వేటివ్, అవును, నా దగ్గర ఉండదు కాబట్టి 4 days. ఇనిషియల్గా చాలా హార్మ్ఫుల్ అది ప్రిజర్వేటివ్ వాడటం అనేది. హార్మ్ఫుల్ అని చెప్పను, కానీ నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదండి. నాకు నా కిచెన్ నుంచి వెళ్ళే ప్రొడక్ట్స్లో ఎక్కువ ప్రిజర్వేటివ్ లేకుండా వెళ్ళాలనే ఐడియాతోనే లాంచ్ చేశాను నేను బ్రాండ్ని. ఇనిషియల్గా కొందరు కస్టమర్ బేస్ నాకు వెళ్ళిపోయారు, ప్రిజర్వేటివ్ లేదు, షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంది అని. బట్ స్టిల్ నేను లాస్ తీసుకున్నాను స్టార్టింగ్లో. బట్ ఐ మేడ్ షూర్ దట్ నా ప్రొడక్ట్స్ అన్ని ప్రిజర్వేటివ్ ఫ్రీ చేస్తాను అని. అండ్ ఇప్పటిదాకా నేను రీటైల్స్లో వెంచర్ చేయలేదండి. కోవిడ్ వల్ల మేబీ నేను ఇంకొక కొత్త డైమెన్షన్లో నా బిజినెస్ మోడల్ని కొంచెం చేంజ్ చేశాను. ఇప్పుడు నేను రీటైల్ సెగ్మెంట్లో కూడా వస్తున్నానండి. ఓకే, సో ఏంటి అసలు ఫస్ట్ మీరు మీ వ్యాపారం ప్రారంభించిన వెంటనే
there are so many problems. Yeah. Number one, making people aware of your business. Right. And that is nothing but sales and marketing Yes. part. Then acquisition of customers. Right. తర్వాత వాళ్ళతో ఎదురయ్యే అనుభవాలు Correct. బాగుందని బాగాలేదని రిపీట్ కస్టమర్స్ రావాలంటే వర్డ్ ఆఫ్ మౌత్ Correct. వెళ్ళాలి, స్ప్రెడ్ కావాలి. సో ఎటువంటి మేజర్ హర్డిల్స్ ఫేస్ చేశారు మీరు? ఈ 3.5 కోట్ల రూపాయల టర్న్ ఓవర్కి ఎదగడంలో ముందు ఫస్ట్ ఎక్విప్మెంట్ పర్చేస్ చేసే దగ్గర కొంచెం ఇబ్బంది అయిందండి. ఎక్విప్మెంట్ నేను కొనేది ఒక్కొక్కటి 8, 9, 10 లక్షలు ఉంటుంది. అండ్ దానికి 80% అడ్వాన్స్ కట్టకపోతే వాళ్ళు నాకు ఎక్విప్మెంట్ ఇవ్వరు. అసలు ఆ కంపెనీస్ ఏది హైదరాబాద్లో లేదు, అన్ని ముంబై, ఢిల్లీ, నేను చాలా చోట్ల వెళ్ళాల్సి వచ్చింది. మా వాళ్ళు ఫ్యామిలీ అంతా ఎందుకు ఇంత కష్టాలు, అవసరం లేదు ఇలాంటి అలాగనమాట. సో నేను పొద్దున ఒక ప్లేస్కి వెళ్ళేదాన్ని, వెళ్ళి ముంబై అంటే మా వాళ్ళు కొన్ని స్వీట్ అని చెప్పేసేదాన్ని, పొద్దున ముంబై వెళ్ళి ఎక్విప్మెంట్ చూసుకొని ఈవినింగ్ కల్లా బ్యాక్ వచ్చేసి అలాంటి రోజు కూడా ఉంది. అదొక్కటే పెద్ద ఛాలెంజ్ అండి. 8 lakhs పెడుతున్నాను, అసలు అది కరెక్టా కాదా ఇలా అని. లక్కీగా దేవుడి దేవల్ల అంతా బాగా జరిగింది. అండ్ టుడే ఐ కెన్ టాక్ మోర్ అబౌట్ ద సక్సెస్. ఓకే. సో ఇన్ఫ్యాక్ట్ మీరు ఫెయిల్ కాలేదు. No. ఓన్లీ ఇనిషియల్గా ఏవైతే హార్డ్షిప్స్ ఎనీ బిజినెస్ Yes, మెన్ ఆర్ బిజినెస్ that will- ఉమెన్ ఫేస్ yeah. చేస్తారో అవే ఉన్నాయి. True. వన్ ఈజ్ అబౌట్ యువర్ వెంచరింగ్ ఇట్ ఏ రిస్కీ రైట్. ఎంటిటీ బిజినెస్, దట్స్ Right. కాల్డ్ బిజినెస్. సో మనతో చక్కగా తిరునామాలు ధరించి జాయిన్ అయ్యారు సృజన, అంతే కదండి, సృజన రఘుపాత్రుని. సో రానున్నది ఎలక్ట్రిక్ వాహనాల యుగం. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉపయోగించే బ్యాటరీలకు ఛార్జింగ్ సొల్యూషన్స్ అందిస్తున్నారు సెల్ రైట్ సిస్టమ్స్ ఈ సంస్థ స్టార్టప్ ప్రమోటర్ రఘుపాత్రుని సృజన. ప్రధానంగా 2 వీలర్స్ 3 వీలర్స్ కోసం ఛార్జర్స్ తయారు చేస్తుంది ఈ సంస్థ. సో క్షమించాలి, ముందుగా మీరు ఆఫ్కోర్స్ కొద్దిగా లేట్గా వచ్చారు, ఆ తర్వాత ఏదో బ్లూ శారీ కట్టుకొని వచ్చారు. మేము ఇక్కడ బ్లూ కట్టకూడదని మీకు చెప్పాలి, ముందే చెప్పలేకపోయాము, అందుకు క్షమించండి. సో ఏదో చీర మా వాళ్ళది ఏదో కట్టుకొని వచ్చేసారు. ఎనీవే, సో నథింగ్ సీరియస్ అబౌట్ ఇట్. సో ఏంటి సృజన, మీరు ఐఐటి ఢిల్లీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చేశారు. అండ్ మీ క్వాలిఫికేషన్ సరిగ్గా సరిపోయే సబ్జెక్ట్ని ఎలక్ట్రికల్ ఇంజనీర్ కాబట్టి ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఫీల్డ్లోకి దిగారు. సో ఇందాకే మన నాగమల్లి గారిని ఈ అమ్మాయిని కూడా అడిగాను నేను, సాహిత్యాన్ని కూడా. ఏంటి మీరు మహిళలు అంత అసలు చాలా కష్టం, బ్యాటరీలు ఏంటి మహిళలు, ఇలాంటివి డౌట్స్ వస్తాయి కదా. ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులోనే ఉద్యోగం వస్తే చాలు అనుకుంటారు, కానీ మీరు నేరుగా వ్యాపారంలోకి వచ్చేసారు. వ్యాపారంలో రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒకటి, మనం చదువుకున్నది ఒక ఐఐటి అని ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకున్నప్పుడు అది దేశానికి తర్వాత మన సొసైటీకి చాలా రకాలుగా అది ఉపయోగపడాలి. ఓకే, ఒక స్టూడెంట్ ఐఐటిలో చదవడానికి దేశం చాలా ఖర్చు పెడుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్ మనీ వెళ్తుంది. సో అది ఒక రెస్పాన్సిబిలిటీ. అట్ ద సేమ్ టైం ఈ ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో చదివినప్పుడు మనం ఆ నాలెడ్జ్ డెఫినెట్లీ గ్రేటర్ గుడ్కి టెక్నాలజీ మన సొసైటీకి ఉపయోగపడేటట్టుగా యూటిలైజ్ చేయాలి. సో ఈ స్టార్ట్ చేయకముందు కూడా ఓకే, రైట్. సో కొద్దిగా మీ ఆడియో ఏదో ఇబ్బందిగా ఉంది. బిఫోర్ దే రెక్టిఫై దిస్ ప్రాబ్లమ్ ఐ విల్ కమ్ బ్యాక్ టు నాగమల్లి. సో ఇప్పుడే తను చెప్తున్నట్లుగా దేశం ఒక సర్వీస్ ఓరియంటేషన్, చదువు వృధా కాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబిఎం ఉద్యోగాన్ని విడిచిపెట్టి రావడం అనేది ఒక విధంగా అన్యాయమే ఐబిఎంకి. కానీ మన సృజన చేస్తున్నట్లుగా మీరు కూడా, మీదేంటి క్వాలిఫికేషన్ ఎలక్ట్రానిక్స్? నేను ఇంజనీరింగ్ ఫ్రమ్ ఐటీ అండి. ఐటీ. నేను కూడా ఒక 5 years కరెక్ట్గా మీకు ఎగ్జాక్ట్ అంచనా, మీరు ఏం చదివారో అదే చేస్తున్నారు. నాలాగా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసి జర్నలిస్ట్ కాలేదు. సో మేమిద్దరం ఒకే కోవకు చెందుతాం. సో ఐటీ రిలేటెడ్ బిజినెస్లోకి రావడం అనేది ఇట్ ఈస్ వన్ గుడ్ డెసిషన్. ఏమన్నా ఎప్పుడన్నా ఇలా కాకుండా నేను కూడా చక్కగా ఒక జాబ్కి వెళ్ళి ఉంటే బాగుండేదేమో అనిపిస్తూ ఉంటుందా? అదేం లేదండి, 5 years జాబ్ చేశాను నేను. అండ్ యూఎస్ బగ్ ఏం లేదా, యూఎస్కి వెళ్ళి ఉంటే బాగుండేదేమో అని? వెళ్ళి కొన్ని రోజులు చదువుకుని కొన్ని రోజులు ఉండే వచ్చేసానండి. ఓకే, ఆపర్చునిటీ అంతా చూసి వచ్చాను. సో మంచి నవతరాన్ని చూస్తున్నాం. అక్కడ ఉన్నప్పుడే నాకు ఈ ఐడియా వచ్చిందండి. అక్కడ స్కూల్ సిస్టమ్ ఎట్లా ఉంది, అక్కడ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్లు ఎట్లా డిజైన్ చేశారు కరికులంని, స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, అవన్నీ చూసిన తర్వాత చిన్న ఈ గ్యాప్స్ని ఫిల్ చేస్తే ఇంకా ఎంత ఎఫెక్టివ్గా మనం పిల్లలకి చదువును అందించగలం అనేది
ఒక ఐడియాతో స్టార్ట్ చేసాం ఇక్కడ. వచ్చిన తర్వాత ఫర్ గుడ్ ఇండియా రిటర్న్ అయిన తర్వాత ఒక సైన్స్ ల్యాబ్ లాంటిది పెడదాం అనుకున్నామండి. రైట్. కానీ దాంట్లో ఒక ఇయర్లీ వన్స్ ఒక విజిట్కి పిల్లలు వస్తే పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఇది కనుక స్కూల్స్కే వెళ్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అని అఫోర్డబుల్ కాస్ట్లో కనుక మనం ఇంటరాక్టివ్ బోర్డ్స్ కానీ ఇంకా ఇంటర్నెట్ లేకుండా కూడా ప్రతి క్లాస్లోకి మనం వీడియోస్ని ఆర్ ఇంటరాక్టివ్ సిమ్యులేషన్స్ని అందించగలిగితే పిల్లలు పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది 40% వచ్చే స్టూడెంట్ని కూడా మనం ఫోకస్ చేసి ఇది డిజైన్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం దీన్ని. రైట్. సో 2 వైజ్ డెసిషన్స్ తీసుకున్నారు మీరు. ఒకటి రన్ ఆఫ్ ది మిల్ ఏదో సర్వీసెస్ యూఎస్లో ఒక ప్రాజెక్ట్ సంపాదించుకుందాం, దాన్ని ఇక్కడ ఎట్లా 10 మందిని పెట్టి నడిపిద్దాం, ఇలాంటి ఆలోచన చేయలేదు. రెండోది యూ హ్యావ్ చోజన్ ఏ వెరీ ఏమంటాం రోజీ పిక్చర్ ఉన్న సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్. సో 2 వైజ్ డెసిషన్స్ తీసుకున్నారు మీరు. కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ సృజన, సో ఏంటి వీఆర్ హియరింగ్ టు యువర్ స్టోరీ బట్ మీన్ వైల్ ది ఆడియో గాట్ డిస్రప్టెడ్. ఓకే, సో మనం చదివిన దానికి డెఫినెట్గా మనం దానికి న్యాయం చేయాలి, తగు వర్క్ చేయాలి. సో అది ఒకటి మెయిన్గా ఆల్వేస్ ఉండింది. రెండోది నాన్నగారు డిఫెన్స్లో వర్క్ చేసి రిటైర్ అయ్యారు. సో ఆల్వేస్ కంట్రీ పట్ల, కంట్రీకి అభివృద్ధి అయ్యే వర్క్ చేయాలని ఒక ఎక్కువ ఉండేది, ఆ మోటివేషన్ ఉన్నది. సో ఆ 2 రీజన్స్ వల్ల ఈ కోర్ సెక్టర్ అంటే ఐటీ అనగానే ఇండియా ఇస్ వెరీ ఫేమస్ ఫర్ ఐటీ, బట్ అది కూడా ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, సో ఒక అజీమ్ ప్రేమజీ అయినా, ఒక నారాయణ మూర్తి గారు లాంటి వాళ్ళైనా ఆ స్టెప్ తీసుకోపోయి ఉంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎంప్లాయ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా. ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాళ్ళు. Yeah, so it is very difficult to employ a lot of people and also create this good brand, Indian brand abroad. So అదే సిచ్యువేషన్ ఎలక్ట్రానిక్స్కి రావాలి. సో ఇప్పుడు రాను చూస్తే కొన్ని సంవత్సరాల్లో మన ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ ఎక్కువ అవుతుంది, ఆయిల్ ఇంపోర్ట్ కన్నా ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ ఎక్కువ అవుతుంది. సో దిస్ ఈస్ అ సెక్టర్ వేర్ వీ నీడ్ ఫోకస్, వీ నీడ్ మోర్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్, మోర్ ఆఫ్ సొంతంగా ఇక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వాలి. సో అది ఒక మెయిన్ మోటో అయింది ఈ స్టార్టప్కి. అది కాకుండా ఏమైందంటే ఓకే ఎలక్ట్రానిక్స్ అన్నప్పటికీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వై నాట్ ది అదర్స్ అని ఎక్స్ప్లోర్ చేసాం. ఎక్స్ప్లోర్ చేసినప్పటికీ ప్రీవియస్లీ ఐ వాజ్ డూయింగ్ సమ్ రీసెర్చ్. ఆ రీసెర్చ్ వచ్చి 2012లోని ఒక ఎలక్ట్రిక్ బైక్ డెవలప్ చేసాము. తర్వాత 2015 మీకు ఇంజనీరింగ్ వచ్చి 2006 బ్యాచిలర్స్ అయిందండి, మాస్టర్స్ వచ్చి 2008లో అయింది. సో ఫర్ అ ఇయర్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్, ఐ వాజ్ వర్కింగ్ విత్ షెల్. సో ట్రావెలింగ్ అ లాట్ అండ్ ఆల్సో బయట దేశాలకు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఈ ఇండియన్ బ్రాండ్ని ఇంకా మనం ఎలివేట్ చేయాలి, మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలి అనే ఆ ఫీలింగ్ ఇంకా ఇంటెన్సిఫై అయింది. ఓకే, అది ఇంటెన్సిఫై అయిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తర్వాత బ్యాటరీ సిస్టమ్స్ ఎస్పెషలీ ఛార్జింగ్ మీద ప్రీవియస్లీ రీసెర్చ్ చేసున్నాను. మే నాట్ బీ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్ అప్లికేషన్ కానీ మైక్రో గ్రిడ్స్ అప్లికేషన్కి రీసెర్చ్ చేస్తున్నాం. ఆ సేమ్ రీసెర్చ్ దాని మీద పేపర్స్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ఆ సేమ్ రీసెర్చ్ ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లోని ఇట్ ఈస్ మోర్ రెలెవెంట్ టు అప్లై ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే, ఆ అప్లికేషన్ని ఇందులో యూజ్ చేసి ఈ స్టార్టప్ని మెయిన్ ఐడియా ఫామ్ అయింది యాక్చువల్లీ. ఓకే, రైట్. సో మీరు కూడా ఒక మంచి జాబ్ విడిచిపెట్టి ఎంటర్ప్రెన్యూర్గా కావాలన్న ఉద్దేశంతో అఫ్కోర్స్ ఇట్స్ ఎ గ్రేట్ అంబిషన్ టు హ్యావ్ ఏ థాట్ లైక్ ఐ షుడ్ బికమ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ అనేది. అండ్ 2 వీలర్స్ 3 వీలర్స్ చేయండి, 4 వీలర్స్ చేయరా మీరు? మన ఇండియాలో చూస్తే 85% వెహికల్స్ 2 వీలర్స్ 3 వీలర్స్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండి. సో మనం మెజారిటీ ఎక్కడైతే ఉందో డెమోగ్రఫీ, మన వెహికల్ డెమోగ్రఫీ, ఆ ఏరియాలోని మనం ఛార్జెస్ కానీ సప్లై చేసి ఈ ఛార్జెస్ వల్ల వచ్చిన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ వల్ల ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్ట్ చేయగలిగితే మన ఈ ఏదైతే పొల్యూషన్ స్టాటిస్టిక్స్ ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద పొల్యూటెడ్ కంట్రీస్ అని పొల్యూటెడ్ సిటీస్ ఆర్ ఇన్ ఇండియా అనే ఏదైతే ఉందో అది ఆ చేంజ్ నుంచి ఆ నోషన్ నుంచి ఒక చేంజ్ తీసుకొని రావాలని మోస్ట్ ఎక్కడైతే ఇంపాక్ట్ ఉందో దాన్ని టార్గెట్ చేస్తామండి. ఓకే, చాలా ఒక నోబుల్ ఆబ్జెక్టివ్తో మీరు స్టార్ట్ చేస్తారు బిజినెస్. ఏదో జస్ట్ కమర్షియల్గా 4 రూపాయలు సంపాదిద్దాం అనేది కాదు, ఇట్స్ ఏ సోషల్ ఎంటర్ప్రైజ్ అండ్ సొసైటీని దృష్టిలో ఉంచుకొని మీరు బిజినెస్లోకి వచ్చారు. చాలా వెరీ
హైలీ అప్రిషియేటివ్ థింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్. అండ్ అఫ్కోర్స్ మీరు చేసేది కూడా అంతే, అందరికీ మంచి భోజనానంతరం చక్కటి నోళ్ళు తీపి చేసే పని. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గరే ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఉండదు. అండ్ ఓకే, సో యంగ్ వరల్డ్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత మనతో జాయిన్ కాబోతున్నారు వీ హబ్ CEO దీప్తి. యంగ్ వరల్డ్ ప్రత్యేక చర్చకి తిరిగి స్వాగతం. TV5 స్టూడియోలో ప్రస్తుతం మనం మహిళా శక్తిని చూస్తున్నాం. ముగ్గురు యువ మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ మనతో ఉన్నారు. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు సృజన. సో ఏంటి టెక్నాలజీ మీరు డెవలప్ చేసుకుందేనా, లేకపోతే ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్ టెక్నాలజీ ఇట్స్ ఎగ్జిస్టింగ్ ఎల్స్వేర్? లేదండి, మేము ఇన్ హౌస్ డెవలప్ చేసిన టెక్నాలజీ దట్ ఈస్. ఏంటి ఇందులో మీరు చేసిన ఇన్నోవేషన్ ఏంటి? మేము అంటే ఇన్నోవేషన్ అంటే ఏదైతే మా ఛార్జెస్ ఉన్నాయో ఓకే, వాటి తాలూకా పర్ఫార్మెన్స్ సైజ్ రిడక్షన్ కానివ్వండి, వాటి తాలూకా ఛార్జింగ్ టైం అవ్వనివ్వండి, తర్వాత ఓవరాల్ కాస్ట్ ఆప్టిమైజేషన్, అలాగే వేరియస్ ఫ్యాక్టర్స్లో ఎంటైర్లీ ఇన్నోవేషన్ మేమే చేస్తామండి. ఎంత టైం పడుతుంది ఒక 3-wheeler ఛార్జ్ చేయడానికి? నార్మల్గా గంటలు పడుతున్నాయి కదా, ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఏమన్నా తగ్గిందా టైం? నార్మల్గా వచ్చి 3.5 hours 4 hours పడుతుందండి. ఇప్పుడు మా ప్రోడక్ట్ వచ్చి లాంచ్ అయితే ఒక 1 hour లెస్ దెన్ 1 hourలో ఆల్మోస్ట్ 70% ఛార్జింగ్కి ట్రై చేస్తున్నాం. సూపర్ ఛార్జర్ ఎస్, మన మొబైల్స్లో వచ్చాయి కదా ఇప్పుడు సూపర్ ఛార్జర్స్. అలాగా మీరు కూడా ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ వన్ ఆఫ్ ది మేజర్ హర్డిల్స్ ఫర్ ది ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ బ్యాటరీ ఛార్జింగ్ టైం అనేది ఇట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ క్రియేటింగ్ ఏ బిగ్ బ్లాక్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ ఆర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ టు దిస్ కంట్రీ. అవునండి. సో ఛార్జింగ్ స్టేషన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ రావాల్సి ఉంటుంది కదా. అవును. సో అందుకని మేము వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అడిషనల్గా అంటే మీకు ముందు చెప్పినట్టుగా మా రీసెర్చ్ వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కూడా ఉండేది. 2012లోనే ఎలక్ట్రిక్ బైక్స్ తయారు చేసాం. కానీ ఎలక్ట్రిక్ బైక్స్లో అన్నిటికన్నా క్రూషియల్ పార్ట్ ఛార్జింగ్ అని ఐడెంటిఫై చేసాం. సో ఛార్జింగ్ ఇప్పుడు ఎవరినైనా ఒక సర్వే తీసుకుంటే మీరు ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేయట్లేదు, నార్మల్ వెహికల్స్కి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు, సో అడిగిన ఒక 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి డెఫినెట్లీ చెప్తారు ఛార్జింగ్ టైం అంది చాలా ఎక్కువ అండి, పెట్రోల్ డీజిల్ అంటే ఒక 5 minutesలో అవుతుంది కదా, ఇదైతే ఇట్ టేక్స్ అవర్స్ టుగెదర్. సో అది మెయిన్ పెయిన్ పాయింట్ అండి. మెయిన్ అడాప్షన్కి మనం ఎంత దీన్ని ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం గ్రీన్ ఎలక్ట్రిక్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నా కూడా ఇది మెయిన్ పెయిన్ పాయింట్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుని రావడానికి డెఫినెట్లీ ఛార్జెస్ ఆర్ క్రూషియల్. అందుకని మీ ఛార్జెస్. సో ఇంకా మీకు ఎలక్ట్రిక్ బైక్ని తీసుకురావాలన్న ఆలోచన ఇంకా ఉందా? ఉందండి. సమ్ ఇన్నోవేషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బైక్స్ ఆల్సో. ఆ ఇన్నోవేషన్స్ మీద ఇప్పుడు ఫోకస్ అంటే చేయట్లేదు, మోస్ట్లీ చార్జెస్ మీద వర్క్ చేస్తున్నాం. ముందుగా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వెళ్ళిపోయారు మీరు, ముందు కాంపోనెంట్స్ ఆ తర్వాత అవును ప్రొడక్ట్ కోసం. సో మెయిన్ ప్రాబ్లమ్ ముందు సాల్వ్ చేసి తర్వాత వాట్ ఇంప్రూవ్మెంట్స్ వీ కెన్ సీ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటి మీద ఫోకస్ చేద్దామని. ఓకే, చాలా సామాన్యులు కాదు మీరు అసలు, చాలా ఆ తిరునామాలతో ఏదో మామూలుగా కనిపిస్తారు సాదా సీదాగా, కానీ you have lot of things going on in your brain. Very good. సో ఏంటి మీ బిజినెస్కి అవసరమైన క్యాపిటల్? ఇప్పుడు వీ హబ్ నుంచి వచ్చారు మీరు ముగ్గురు కూడా మా దగ్గరికి. సో వీ హబ్ ఎలా హెల్ప్ చేస్తుంది మీకు ఉన్న ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ ఏంటి, ఎలా రైజ్ చేస్తున్నారు ఆ డబ్బుని? ఇన్వెస్ట్మెంట్ నీడ్స్ వచ్చి అండి, ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కొంతసేపు వీఆర్ బూట్ స్టాప్డ్, అంటే సెల్ఫ్ ఫండింగ్, తర్వాత ఫ్రెండ్స్, ఫ్యామిలీ, క్లోజ్. పార్ట్నర్స్? mostly I'm the person who runs the company andi. Okay. So that is about how we are run. But so initially ఏంటంటే own fund, తర్వాత ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, క్లోజ్ సర్కిల్ నుంచి. వర్డ్ వాడారు బూట్ స్ట్రాప్ అంటే, మా వ్యూవర్స్కి అందరికి తెలియదు కదా. బూట్ స్ట్రాపింగ్ అంటే తమ సొంత ఫండ్స్తో కంపెనీని నడపడాన్ని బూట్ స్ట్రాపింగ్ అంటారు. యా ప్లీజ్. సో ఇనిషియలీ మేము బూట్ స్టాప్డ్ అండి. బూట్ స్టాప్డ్ అయిన తర్వాత వి రేస్డ్ సీడ్ గ్రాంట్. ఓకే, అంటే ఇనిషియల్ బిజినెస్ రన్ చేయడానికి ఒక గ్రాంట్ కింద వి రేస్డ్ ఆల్మోస్ట్ $10,000 గవర్నమెంట్ పవర్డ్ యాక్సిలరేటర్ అండి. అది పవర్డ్ యాక్సిలరేటర్ విచ్ ఇస్ సపోర్టెడ్ బై DST అండ్ UK గవర్నమెంట్ అండ్ ఆల్సో షెల్ ఫౌండేషన్.
Okay. సో ఆ గ్రాంట్ రేస్ చేసాం. ఆ సీడ్ గ్రాంట్తోని వీ కుడ్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అవర్ ఫస్ట్ ప్రొడక్ట్. సో ఆ స్టేజ్ వరకు తీసుకొని వెళ్ళగలిగాం. సో ఫస్ట్ ప్రొడక్ట్ ఇంకా మార్కెటింగ్ సేల్స్ స్టార్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ నౌ వీఆర్ అగైన్ లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, మోర్ ఫర్ సెట్టింగ్ అప్ additional manufacturing abilities and also for intensive R&D. Okay. Hardware startup annapudiki it is easier said to be to start a electronics company or a hardware startup, but lot of manaki adi capital intensive anamata. So when I started out, చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ ఆర్ లైక్ వెరీ టాప్ ఇన్ ద కార్పొరేట్ ల్యాడర్ ఆల్సో, వాళ్ళు కూడా చెప్పారు ఏంటంటే సృజన నీకు ఐఐటి డిగ్రీ ఉంది, యూ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, యూ హ్యావ్ బీన్ అరౌండ్ ద వరల్డ్, యూ నో మెనీ థింగ్స్, నువ్వు ఇంకేదైనా స్టార్ట్అప్ ఇంకా స్టార్ట్ చేస్తే జస్ట్ సర్వీస్ కన్సల్టెన్సీ ఎనీథింగ్ విచ్ యు నో you can like within 6 months you'll be earning millions and then you'll be raising many billions. So all this, everything is working in your favor, so why don't you do that? Why you want to burn your fingers? Why you want to do the hard way? So I chose to do this because I see the benefit out of it. It is not just raising money or just being that famous entrepreneur, right, but it is for the greater good. We have to take this idea, this decision of being an electronics, a hardware startup, bringing lot of changes in the ecosystem as it is. If you have to be a hardware entrepreneur, you need something adi ventane jaragadu, it has to like you don't find right kind of people and సో చాలా డిస్కరేజ్మెంట్ జరిగింది కానీ మీకు ఎవరు ఎంకరేజ్ చేయలేదు. yeah, so hardly maybe less than 0.5% also maybe people who encouraged, Right. Just 1-2 people said okay, we know you, we know you will do it, and a 0.5% lo my parents, that's all. Of course. Okay. అది కూడా లేకపోతే అసలు కష్టం. No, I'm glad that they backed me because sometimes the opposition is from the parents. So knowing me and my graph, how I have evolved, నేను నా స్టడీస్ అయినప్పటికీ నా జాబ్ అయినప్పటికీ నేను ఎలాగ వెరీ ర్యాషనల్, వెరీ యునో సమ్టైమ్స్ వెరీ అన్ప్రాక్టికల్ డెసిషన్స్ తీసుకొని హౌ ఐ ఇవాల్వ్డ్ మై సెల్ఫ్. సో దట్ ఈస్ వాట్ మేడ్ దెమ్ బిలీవ్ యాక్చువల్లీ. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అసెస్మెంట్ ఏంటి? ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం మీకు? ఎంత క్యాపిటల్ అవసరం? So we are looking to raise close to 2.5 crores. Okay, so that is the estimate we have made, budget estimate. That will sustain you for how longer? That is for the next 1.5 year. Okay. Okay, so that is అప్పటికి మీ ప్రొడక్ట్ పూర్తిగా మార్కెట్లోకి వచ్చేస్తుంది. yes. You'll start making revenues. Yeah, first product is already about to reach the market andi, but the revenues will almost meet the working costs and the additional salaries maximum. Right. But we are very intensive on the R&D because we develop very cutting edge technology. So cutting edge development. So most of this 2.5 crores is for R&D. Yes. It is not for Right. the manufacturing cost will eventually meet. Yes. ఓకే, సో మీరు కొద్దిగా లేట్గా జాయిన్ అయినా వీళ్ళని క్యాచప్ అయిపోయారు ఆల్రెడీ. సో మల్లిక ఏంటి మీ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఏంటి? మాది కూడా అండ్ హౌ ఆర్ యూ రైజింగ్ ఇట్? మాది కూడా బూట్ స్టార్ట్ కంపెనీ అండి. సో మేము ఏంటంటే కస్టమైజ్డ్గా క్లయింట్స్కి సర్వ్ చేస్తాం కాబట్టి వీ టేక్ అడ్వాన్సెస్ అండ్ దెన్ దాన్ని బట్టి మేము బూట్స్ బిల్డ్ చేసి వన్స్ దే సాటిస్ఫైడ్ వీ టేక్ ది ఫుల్ అమౌంట్. సో అండ్ ఆల్సో మేము ల్యాబ్స్ కూడా సెటప్ చేస్తాం. సో స్కూల్కి ఒక ల్యాబ్ లాగా. సో వీ చార్జ్ పర్ స్టూడెంట్ పర్ మంత్ బేసిస్ మీద. సో ఫండ్స్ కంటే కూడా మాకు మోర్ కనెక్షన్స్ అండ్ మోర్ ఆఫ్ కస్టమర్స్. ఎస్, కస్టమర్స్ కావాలి. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ కాంటెంట్ రెడీగా ఉంది, మా దగ్గర హార్డ్వేర్ అంతా రీసెర్చ్ చేసి ఉంది. సో మాకు న్యూ డొమైన్స్కి వెళ్ళడం ఇంపార్టెంట్. వీహబ్ వాజ్ ఎ పిల్లర్ ఆఫ్ స్ట్రెంత్ అండి ఈ విషయంలో. వాళ్ళు మా వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్ చూసిన తర్వాత దే వర్ ద వన్స్ ముందు పిచ్ చేసి మేము వాడతాం దీన్ని. మా పిచ్చింగ్ ఈవెంట్లో ఆల్మోస్ట్ 2 days జరిగిందండి. దాంట్లో 50 teams దాకా ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ఇండియా వచ్చారు. దాంట్లో జ్యూరీగా చాలా టాప్ ప్యానలిస్ట్ ఉన్నారు. అయినా సరే దే టోల్డ్ మిగిలిన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్స్ కాకుండా మా హోమ్ గ్రోన్ ప్లాట్ఫామ్, సో లెట్స్ ట్రై దిస్ అని. సో ఆ 2 days వాళ్ళకి ఏ హికప్స్ రాలేదు. సో అప్పటి నుంచి వాళ్ళు మెనీ మోర్ సెక్టర్స్కి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెక్టర్స్కి. సో వీ హ్యావ్ ఈజ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ యూ. యా, సో అందుకనే మనం ఇప్పుడు వీ హబ్ సిఇఓ మనతో ఉన్నారు, దీప్తి రావుల. వారిని స్కైప్లో మాట్లాడదాం వారితో. గుడ్ ఆఫ్టర్నూన్ దీప్తి గారు. Hello sir, how are you?
ఫైన్ అండి. సో మీ గురించి చెప్తున్నారు, ఇక్కడ ఉన్న మన ముగ్గురు మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ కూడా యూ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్ ఫర్ దెమ్ అని చెప్తున్నారు. సో కంగ్రాట్స్ ఫర్ దట్. అండ్ మీరు చక్కటి జాబ్ చేస్తున్నారు. వీ హబ్ అనేది మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఒక ఇంక్యుబేషన్ అండ్ వాట్ నాట్ ఎంటర్ప్రెన్యూర్స్ కావాల్సిన, ప్రత్యేకించి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కావాల్సిన ఒక సపోర్ట్ సిస్టమ్గా మీరు పనిచేస్తున్న. కంగ్రాచులేషన్స్. ఏమిటి లాస్ట్ ఐ థింక్ ఇట్స్ అబౌట్ 2 years సిన్స్ వీ హబ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. సో ఈ 2 yearsలో ఏం జరిగింది? సో మనం ఫస్ట్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్స్. మన వీహబ్ స్టార్ట్ చేసి 2 years అయింది. అండ్ మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి వన్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ యాక్చువల్లీ పేయింగ్ అ లాట్ ఆఫ్ అటెన్షన్ టు ఇస్ టు మేక్ ష్యూర్ దట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది మీరు ఇంతకు ముందు చెప్పిండ్రు. ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే యూజువలీ మనం ఫుడ్లో కానివ్వండి, లేకుంటే లైఫ్ స్టైల్లో కానివ్వండి అట్లా ఆలోచిస్తారు. లేకుంటే మన లైవ్లీహుడ్స్ సస్టెనెన్స్ అనే ఒక చిన్న బకెట్లో పెట్టేసిండే అన్నట్టు. సో మనం ఏం చేసినామంటే వీహబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆర్ ఫోకస్ హస్ బీన్ ప్యూర్లీ ఆన్ ఆంటర్ప్రెన్యూర్షిప్. ఇప్పుడు మీ దగ్గరనే మన ముగ్గురు ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. అట్లనే ఒక 2 years నుంచి ఆర్ ఎఫర్ట్ హ్యాస్ బీన్ టు మేక్ ష్యూర్ దట్ వీ టేక్ దీస్ ఆంటర్ప్రెన్యూర్స్ హూ ఆర్ డూయింగ్ అమేజింగ్ వర్క్ and we actually give them the support that they need in every which manner, funding kaniyandi, product refinement kaniyandi, technical mentorship kaniyandi, and all that. That is number one. Second thing ఏంటంటే we also want to change the narrative on what women entrepreneurship is. So usually మనకి women entrepreneurship అంటే ఒక certain sectors ఉంటారు, బట్ మేమేందంటే ఉమెన్ ఆంటర్ప్రీనియర్స్ అనేది ప్రతి సెక్టర్లు ఉన్నారు. వాళ్ళని ఎట్లా హైలైట్ చేయాలి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళని ఎట్లా ప్రమోట్ చేయాలనే ఒక దిశగా పోకుండా మన టీమ్ వీహబ్ టీమ్ కానివ్వండి, మేము మా వర్క్ కూడా దాంట్లోనే ఉండన్నట్టు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ వీఆర్ ఏబుల్ టు మేక్ అ స్మాల్ డిఫరెన్స్ ఇన్ దీస్ వండర్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్స్ జర్నీస్. అండ్ ఇంకా మనం బిగినింగ్ లోనే ఉన్నాం, చాలా ఉన్నది చేసేది. వీళ్ళే కాదు, ఇంకా చాలా మందికి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అనేసరికి మేజర్ ఛాలెంజెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి, రకరకాల ఛాలెంజెస్. వన్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఆన్ దేర్ పర్సనల్ ఫ్రంట్, బ్యాలెన్సింగ్ దేర్ వర్క్ అండ్ హోమ్, పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్. బట్ ఆన్ ది బిజినెస్ ఫ్రంట్ మెంటర్షిప్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకంటే నెట్వర్క్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఉమెన్ ఓరియంటెడ్ నెట్వర్క్స్ ఆఫ్ కోర్స్ వీహబ్ లాంటి పిక్చర్లోకి వస్తున్నాయి. దెన్ యాక్సెస్ టు ఫైనాన్స్, ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ కామన్ ఫర్ ఎనీ జెండర్, బీట్ మెన్ ఆర్ ఉమెన్. అండ్ ఆఫ్ కోర్స్ ది స్కౌటింగ్ ఫర్ ది టాలెంట్. ఈ 3 ఛాలెంజెస్ని మీట్ కావడంలో వీహబ్ ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది? సో మీరు అన్నది కరెక్టే. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం వీహబ్లో ఈ ఉమెన్ అనేది ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంటల్ థింగ్ అనే ఒక ట్రైనింగ్ తీసుకొస్తున్నాం మన ఆంటర్ప్రెన్యూర్స్లో. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే యాక్సెస్ టు ఫండింగ్ అనేది డిఫికల్ట్ అయ్యేది ఎందుకంటే బికాస్ వీఆర్ నాట్ ఫోకసింగ్ హియర్, మనీ డస్ నాట్ ఫోకస్ ఆన్ జెండర్, ఇట్ ఫోకసెస్ ఆన్ ద ప్రోడక్ట్. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోడక్ట్ని ఎంత ఇన్వెస్ట్మెంట్ రెడీ చేస్తున్నామో వీసీస్ని తీసుకొస్తున్నామో, వాళ్ళతో మెంటర్ క్లాసెస్ ఇప్పిస్తున్నామో, అది నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో చాలా స్కీమ్స్ అండ్ పాలసీస్ ఆల్రెడీ ఉన్నాయి ఫర్ సపోర్టింగ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్. సో వీఆర్ యాక్చువల్లీ మేకింగ్ ష్యూర్ దట్ మనం బ్యాంకింగ్ పార్ట్నర్స్తోని కానివ్వండి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తోని కానివ్వండి, మన ఆంటర్ప్రెన్యూర్స్కి కూడా ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ ఉన్నది, మన ఆంటర్ప్రెన్యూర్స్ ఒకళ్ళు 4 crores కావాలి అని చెప్పేసి వాళ్ళ ఫండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మేము యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ ప్రతి పైసా ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు, దానికి ఒక రియల్ మీనింగ్ ఉన్నదా లేదా, అండ్ వాళ్ళ ఫండ్ ఎక్స్పెక్టేషన్ని కూడా మేము స్ట్రీమ్లైన్ చేస్తున్నాము, వాళ్ళకి డిపిఆర్స్ చేస్తున్నాము. సో యాక్సెస్ టు ఫైనాన్స్లో మనం చేసేది వీసీస్ని అండ్ ఆల్సో గవర్నమెంట్ లింకేజెస్ చేస్తున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే నెట్వర్క్ ఈజ్ అ వెరీ బిగ్ పార్ట్. మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. ఇట్ ఈస్ ఇప్పుడు మనం ఈ కోవిడ్ సిచ్యువేషన్లో చూస్తున్నాము, మనకి ఈ నెట్వర్క్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఐ థింక్ వీ రియలైజ్ ఇట్ అ లాట్ మోర్. సో మేమేం చేసినామంటే వీఆర్ యాక్చువల్లీ బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ మన లోకల్ మన హైదరాబాద్లోనే 35 ఇంక్యుబేటర్స్ ఉన్నాయండి. సో మనం వీహబ్లో ఏం చేస్తున్నామంటే ప్రతి సింగిల్ ఇంక్యుబేటర్తో మనకు కొలాబరేషన్ ఉన్నది, నంబర్ 1. సెకండ్ థింగ్ ఏం చేస్తున్నామంటే మీరు నోటీస్ చేస్తే వీహబ్లో మన ఎంఫసిస్ కూడా చాలా వరకు ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఇన్ జనరల్ ఆంటర్ప్రెన్యూర్స్ కూడా దే ఆర్ మేకింగ్ ప్రోడక్ట్స్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. దట్ ఈస్ హౌ వీ వాంట్ టు ఓరియంట్ దెమ్. అండ్ బట్ ఇప్పుడు మనకి వాళ్ళకి కొత్త మార్కెట్స్లోకి పోవాలంటే వాళ్ళకి కరెక్ట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలి. సో వీహబ్లో వీఆర్ కొలాబరేటింగ్ విత్ వేరియస్ ఇంటర్నేషనల్ ఎంటిటీస్. పోర్చుగల్తో మనం స్టార్ట్అప్ ఎక్స్పెండ్ చేస్తున్నాము, స్విట్జర్లాండ్తో చేస్తున్నాము, ఆస్ట్రేలియాతో చేస్తున్నాము, అండ్ ఆల్సో యూకేతోని, యుఎస్తోని, ఇక ఎవ్రీ కంట్రీ యూ కెన్ థింక్ ఆఫ్ వీఆర్ కొలాబరేటింగ్. Number 3, we are actually trying to do is that internally also we are working with these entrepreneurs to make sure that you being a woman entrepreneur is just an incident, and let's take a product which can be scaled up to a global marketplace is what we are trying to teach them. So yeah.
సో ఫర్గెట్ దట్ యు ఆర్ ఇన్ ఉమెన్, అందరూ ఒకటే అన్న భావంతో ముందుకు వెళ్ళాలి. ఫర్గెట్ అంటలేం సార్. మేము అనేది ఏంటంటే చాలా సార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మేము ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ అనగానే లాట్ ఆఫ్ టైమ్స్ మన వీహబ్ లో కూడా మనం నోటీస్ చేసింది ఏంటంటే వీ వాంట్ టు గివ్ బ్యాక్ అనే ఒక ఫీలింగ్ తో ఉంటుంది. హియర్ వీహబ్ లో వీఆర్ యాక్చువల్లీ వర్కింగ్ విత్ బ్రిలియంట్ ఆంటర్ప్రెన్యూర్స్. సో ఫర్గెట్ యువర్ ఎ ఉమెన్ కాదు, యువర్ ఎ ఉమెన్ అండ్ యువర్ అన్ ఆంటర్ప్రెన్యూర్, బట్ ఫర్ us at వీహబ్ ఆంటర్ప్రెన్యూర్ కమ్స్ ఫస్ట్. Being a woman is incidental. That's what we are trying to get at. రైట్. స్టాటిస్టిక్స్ చూస్తే మనకు 2018లో మనం ఒకసారి లెక్కలు చూస్తే ఫండింగ్ రైజ్డ్ బై ఆల్ ఫిమేల్ ఫౌండింగ్ టీమ్స్ కలిపితే $13 బిలియన్ ఆ ఇయర్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ రైజ్ చేసిన అమౌంట్ అయితే అందులో జస్ట్ 0.68% ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి వచ్చింది. అంటే $80 మిలియన్, ఇట్ వాజ్ జస్ట్ పీనట్స్. సో 18 అయినా 19 అయినా రేపు 20 అయినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సో ఎందువల్ల ఇలా జరుగుతుంది? సో ఫస్ట్ థింగ్ అయితేనండి ఈ పిచ్చింగ్ ప్లాట్ఫామ్స్ మీరు అన్నది ఇందాకటి క్వశ్చన్కే పోదాం మళ్ళీ మనము. ఈ యాక్సెస్ టు నెట్వర్క్స్ అనేది చాలా డిఫికల్ట్. సో ఫస్ట్ థింగ్ అయితే యాక్సెస్ టు నెట్వర్క్ లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఇన్వెస్టర్ పిచ్చింగ్ రెడీనెస్ అనేది కూడా సెకండ్ థింగ్. దట్ ఈస్ వన్ మోర్ థింగ్ విచ్ వాజ్ నాట్ దేర్. థర్డ్ థింగ్ ఏంటంటే ఇనీషియలీ మనం 2018 నెంబర్స్ మాట్లాడుకుంటే మీరు అన్నది రైటే. ఇనీషియలీ ఏంటంటే ఈ ఉమెన్కి ఈ పిచ్ చేయడానికే కావాల్సిన సపోర్ట్ కానివ్వండి, హౌ డూ యూ క్రియేట్ ద పిచెస్, హౌ డూ యూ క్రియేట్ టర్మ్ షీట్స్, హౌ డూ యూ క్రియేట్ ఫైనాన్షియల్ మోడల్స్ అనే దాని మీద కూడా అవగాహన ఎక్కువ లేకుండే. సో దాని వలన చాలా వరకు ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినాయి. బట్ యూ విల్ బి వెరీ గ్లాడ్ టు నో దట్ 2019 and 2020 బిఫోర్ ద కోవిడ్ హిట్ ద నెంబర్ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ అప్. మీరు చూస్తే మన మైక్రోసాఫ్ట్ వాళ్ళ M12 వెంచర్స్ అని ఉన్నది, వాళ్ళది ఒక సెపరేట్ ఉమెన్ ఫండ్ ఉన్నది. అట్లనే మీరు చూస్తే అమెజాన్ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. అండ్ ఆల్సో అ లాట్ ఆఫ్ ది VC ఫర్మ్స్ ఇన్ ఇండియా ఆర్ ఆల్సో ఫోకసింగ్ అ లాట్ మోర్ ఆన్ women entrepreneurs. And we want to make sure that at VHub we create entrepreneurs who are extremely investable, right? Okay. And we want to make sure that these entrepreneurs in any sector can actually scale up to become national and global brands. That's what we are doing. రైట్. సో సాహిత్య మీరు ఈ మధ్య ఒక డెట్ కొంత తీసుకున్నారు, ఐ థింక్ ఎక్కడి నుంచి? బ్యాంక్ నుంచి? అవునండి, SBI నుంచి. SBI నుంచి. సో ఏంటి ఏమన్నా ఎటువంటి డిఫికల్టీస్ మీరు ఫేస్ చేస్తారు యాజ్ ఎ ఎంటర్ప్రెన్యూర్? సో ఇనీషియల్గా నేను అంతా నా పర్సనల్ ఫండ్ యూజ్ చేశానండి కంపెనీలోకి. అసలు లోన్ తీసుకునే ఐడియా ఇదంతా నాకు లేకుండే. దాని తర్వాత వీహబ్లో నేను అప్రోచ్ అయిన తర్వాత SBI మేళా అని ఒకటి వీహబ్ అసోసియేషన్తో జరిగింది. దానిలో నేను పార్టిసిపేట్ చేశాను. అండ్ నేను నా ప్రాజెక్ట్ రిపోర్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. నా ఐడియా ఇది, ఇంత కావాలి నాకు ఫండ్ అని. సో ఇన్ లెస్ దాన్ అ మంత్ నాకు 1.3 crores శాంక్షన్ అయింది వితౌట్ ఎనీ కొలేటరల్. సో త్రూ వీహబ్ ఐ కుడ్ గెట్ ఇట్. అంటే ఏంటి వాళ్ళ కొలేటరల్ రిసీవబుల్సా? యా, జనరల్గా కొలేటరల్ పెడతారు కదండి వెన్ యూ ఆర్ రేజింగ్ సచ్ హ్యూజ్ ఫండ్. అండ్ SBI స్పెసిఫిక్గా దే వర్క్ ఓన్లీ ఆన్ కొలేటరల్స్ అలా. బట్ వెరీ ఫార్చునేట్లీ వాళ్ళు జస్ట్ నా ప్రాజెక్ట్ రిపోర్ట్ వెరిఫై చేశారు. అప్పటికే నా ప్లాంట్ ఉండింది, వచ్చి క్రాస్ చెక్ చేశారు. పేపర్ వర్క్ అంతా ఐ గాట్ హెల్ప్ ఫ్రమ్ వీహబ్. అండ్ ఇన్ జస్ట్ 1 month స్పాన్లో నాకు రిలీజ్ అయిందండి అమౌంట్ 1.3 crores ఎక్విప్మెంట్కి అంతా. ఓకే. సో ఫండింగ్ ఇంకా మీకైతే ప్రస్తుతానికి ఇప్పుడు నేను స్కేలప్ చేస్తున్నానండి. It is enough ఇప్పుడు అది నేను తీసుకొని సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు నాకు ఇంకా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు అండ్ చాలా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది బ్రెడ్లో, నా ప్రోడక్ట్స్ బ్రెడ్స్కి వాటన్నిటికీ నా ప్రోడక్ట్స్కి. సో ఇప్పుడు నేను స్కేలప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పాన్షన్ అనుకున్నట్టు 30,000 SFT ప్లాంట్ ఒకటి విచ్ హ్యాస్ టు బీ డన్. మొత్తం ఆటోమైజేషన్ ఇంకా హై స్టాండర్డ్స్లో చేయబోతున్నాం ఆ ప్లాంట్ని. ఓకే. సో ఎన్హాన్స్ అవ్వబోతుంది అందులో. ఓకే, రైట్. సృజన, ఏంటి మీరు మీ 2.5 crores హౌ ఆర్ యూ గోయింగ్ టు రైజ్ ఇట్? ఎలా కన్విన్స్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్? ఆల్రెడీ మీట్ అవుతున్నారా? లేదండి, యాక్చువల్లీ మోస్ట్లీ ఇప్పటివరకు రీచ్ అవ్వలేదు. బట్ రైట్ నౌ వీఆర్ టేకింగ్ దట్ అప్ యాక్టివ్లీ. ఓకే. ఓకే. అండ్ వీహబ్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? సో సేమ్ సిమిలర్ సిచ్యువేషన్స్ అండి. అంటే ఐ కమ్ ఫ్రమ్ అ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ కదా. సో it is very easy to develop technology. They are very challenging. But the other ingredients are very difficult to... Yeah, the business part sometimes becomes difficult. Okay. So we have chala active ga support chestarandi. They are like they regularly also tell us like find out how we are doing and what support we need. And also మనం వెళ్ళి ఎప్పుడు అప్రోచ్ అయినా కూడా they will positively tell you, okay, ఇది మీరు చేయాల్సింది, okay, this is the person you can meet. They connect to people and then they will create opportunities also, wherein when మనం వెళ్ళి చెప్పడం ఒకటి, అదర్ వే రౌండ్ ఆల్సో వాళ్ళు ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేసి, ఓకే దిస్ ఈజ్ సమ్ ఆర్గనైజేషన్ దట్ ఇఫ్ యూ వర్క్
So right now the government is forming a EV policy, so you can interact with the people who are involved in the EV policy to help them, and also for you to understand what is that we are looking at. So అలాగే యాక్టివ్ ఎంగేజ్మెంట్ ఉంటుందండి. అండ్ ఆల్సో ద ఫైనాన్షియల్స్, ఫైనాన్షియల్ మోడలింగ్, తర్వాత హౌ టు రేజ్ ద ఫండ్, త్రూ దట్ ప్రాసెస్ దే ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ అస్. ఓకే ఓకే. సో దీప్తి గారు, మీరు మనం హైదరాబాద్ కనుక చూసుకుంటే ఒకసారి, ఎందుకంటే లోకల్ టాలెంట్ గురించి, లోకల్ ఎంటర్ప్రెన్యూర్స్ గురించి మాట్లాడుకోవాలి. సో హైదరాబాద్ని తీసుకుంటే మనకు పెద్ద మంచి కంట్రీ వైడ్ లేదా ఇంటర్నేషనల్లీ రినౌండ్ ఎంటర్ప్రెన్యూర్స్, ఫీమేల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎస్పెషల్లీ చాలా తక్కువ మంది ఉన్నారు. వేళ్ల మీద లేక కూడా అసలు లేరని అనుకోవాలేమో. ఒక వందనా లూథ్రా, ఒక కిరణ్ మజుందార్ షా, లేకపోతే ఒక ఇందిరా నూయి, ఇలాంటి స్థాయి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ మనకు ఈ పార్ట్ ఆఫ్ ది కంట్రీ నుంచి లేరు. ఏంటి, వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ హియర్? ఏం జరుగుతుంది? సో ఫస్ట్ థింగ్ అయితే మీరు అన్నది కొంతవరకు కరెక్టే, బట్ మీరు సంగీత రెడ్డి గారిని మర్చిపోయినారు. అను ఆచార్య అని మ్యాప్ మై జీనోమ్, తను ఒక CEO ఉన్నారు. మీరు చూస్తే మన సుచిత్ర ఎలా ఉన్నారు. సో ఉన్నారు, బట్ ఒకటే ఏంటంటే యాజ్ యూజువల్ మనకి కొంచెము మనము ఆ ప్రమోషన్ అనేది ఐ థింక్ మనము పని చేసి తర్వాత మాట్లాడడం అనేది ఒకటి అన్నట్లుగా ఉంటాం మనం. ఆ ఫిలాసఫీలు ఉంటారు. సో బట్ ఒకటే ఏంటంటే ఫస్ట్ థింగ్ అయితే అది, బట్ ఉన్నారు. బట్ ఒకటే ఏంటంటే మీరు అన్న విషయం కరెక్టే, మన దగ్గర అంత ఫోకస్ లేకుండే ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద. ఉన్నారు, బట్ దగ్గరనే ఆగిపోయినారు, మిడ్ టియర్ లోనే ఆగిపోయినారు. సో నౌ in fact we can claim Upasana as our Hyderabadi, not Sangeeta Reddy. She was a Chennai grown lady. Yes, but she's married to a Telangana person, so right. we will actually take Sangeeta, because Sangeeta madam also is very kind enough to be on the VHub board, and she's amazing guidance for us. Good, and madam, because tanu Mechalla kuda chaana work chestaru, and చూసినాం మనం మంచిగానే. సో దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్, MSME సెక్టర్ దగ్గరనే ఆగిపోయినారు. బట్ నౌ ఇప్పుడు మనం చేసే ఎఫర్ట్ ఏంటంటే వాళ్ళని స్కేల్ చేసి, అందుకే మీరు చూస్తే గిన దర్స్ అ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఈవెన్ ఆన్ ది గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా, దట్ మనం వాళ్ళకి ల్యాండ్ ఇచ్చుడు కానివ్వండి, లేకుంటే మన పార్క్స్ క్రియేట్ చేసేసి ఫోకస్ ఎంఫసిస్ ఎక్కువ చేస్తున్నాం. మీరు చూస్తే జేఎస్ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ అలాటింగ్ ల్యాండ్, మీరు అన్నట్లు ఒక పార్క్ క్రియేట్ చేయడం అనేది ముఖ్యం. ఎందుకంటే ల్యాండ్ అలాట్మెంట్లో గతంలో చాలా గందరగోళాలు జరిగాయి. కొన్ని ఆర్గనైజేషన్స్ ఓన్లీ ల్యాండ్ కోసమే ఫామ్ అయిన ఆర్గనైజేషన్స్ కూడా ఉండేవి అప్పట్లో. సో దానికంటే కూడా మీరు అన్నట్లు గవర్నమెంట్స్ ఓనర్షిప్తో ఒక పార్క్ క్రియేట్ చేసి అందులో గివ్ దెమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెసిలిటీస్, బీట్ ఇన్క్యుబేషన్ ఆర్ మెంటర్షిప్ ఆర్ ది ఫైనాన్స్, అరేంజింగ్ ది ఫైనాన్సెస్, ఎట్సెట్రా, అండ్ సపోర్టింగ్ దెమ్ ఇన్ ది మార్కెటింగ్ ఎక్సర్సైజ్. ఎగ్జాక్ట్లీ సార్. సో మనము చేసేది పక్కా అదే. మన యూ విల్ బి సర్ప్రైజ్ టు నో దట్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్రెడీ 2 పార్క్స్ క్రియేట్ చేసింది. ఇక విత్ ఇన్ అ షార్ట్ టైమ్ ఐ థింక్ వీ షుడ్ బి సీయింగ్ ఇనాగ్రేషన్స్ ఆల్సో హ్యాపెనింగ్. అండ్ మనం కూడా ముందు వీఆర్ ఆల్సో గోయింగ్ టు బి ఫెసిలిటేటింగ్ అ లాట్ మోర్ సపోర్ట్ ఫర్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ ది వేరియస్ పార్క్స్ దట్ హావ్ బీన్ క్రియేటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మీరు నోటీస్ చేస్తే కింద మనకు ఒక టెక్స్టైల్ పార్క్ ఉన్నది, ఒక లాజిస్టిక్స్ పార్క్ ఉన్నది, ఒక ఫార్మాసిటీ ఉన్నది, ఒక మెడికల్ డివైజెస్ ఉన్నది, ఒక ఎలక్ట్రానిక్స్ పార్క్ ఉన్నది. సో వీటన్నిటిలో కూడా మనం ఇక VHub we will also be facilitating a lot of that also. Okay. సో సాహిత్య ముగ్గురు ఇన్ఫ్యాక్ట్, సో మీకున్న ఈ అనుభవంతో, ఈ కొద్ది సంవత్సరాల ఆవిడకైతే నెలల అనుభవమే ఉంది, విత్ దిస్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు ఉమెన్ హూ ఆర్ ప్లానింగ్ టు be on their own, to start their own business or an industry or whatever? చాలా మంది విమెన్తో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు అండి, వెరీ వెరీ టాలెంటెడ్, కానీ దేనికో భయపడతారు. ఇప్పుడు లోన్ నేను 5 లక్షలు తీసుకుంటే రీపే చేయగలుగుతానా అని భయపడతారు. భయపడకుండా అనుకున్న దాని గురించి ఆలోచించి రిస్క్ చేసి మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. దాంతో చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది. జ్యువెలరీ కొనుక్కోవాలంటే అంత భయపడరు, ఎలాగోలా మనీ రైజ్ చేసేస్తారు. ఎంత టాలెంటెడ్ మంది ఉన్నారండి, వాళ్ళు దేనికి అనవసరంగా భయపడుతూ ఉన్నారు. రిస్క్ తీసుకోండి, భయపడకండి, ఒక అడుగు ముందుకు వేయండి, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా పడుకుంటారు. గుడ్ అడ్వైస్. మీరేమంటారు నాగమల్లిక? విమెన్ ఏ పని చేసినా చాలా కమిట్మెంట్తో చేస్తారండి, వాళ్ళు 100% ఇస్తారు దానికి. సో వాళ్ళు ఒక ఐడియాని అక్కడితో ఆగిపోకుండా, ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చాయి, VHub లాంటి సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్ ఉంది. వాళ్ళ ఐడియాని కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే అప్పుడు కలిగే సపోర్ట్తో దెర్ ఈస్ నో స్టాపింగ్ ఫర్ దెమ్. సో దే షుడ్ జస్ట్ గో ఆన్.
గో హెడ్ అండ్ వర్క్ ఫర్ దర్ ఐడియాస్. ఓకే, సో మీరు అన్నది 100% ట్రూ. ఉమెన్ ఏం చేసినా ఒక కమిట్మెంట్ చేస్తారన్నది. సో మీరేం చెప్తారు సృజన? దీప్తి మేడం అన్నట్టుగా ఫస్ట్ ఉమెన్ అని అనుకోకూడదండి. వెన్ యూ బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ యూ షుడ్ నాట్ థింక్ దట్ యు ఆర్ అ ఉమెన్, బికాజ్ నో వే యు ఆర్ డిసడ్వాంటేజ్డ్, no way you have anything that stops you from reaching what you can reach. మనం అది ఒక డిసడ్వాంటేజ్ కింద ఫస్ట్ చూడడం మానేయాలి. రెండోది వచ్చి ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ డెఫినెట్లీ ఉంటాయి, ఎందుకంటే మనకి ఆ అబిలిటీస్ ఉన్నాయి అని మనకున్న మన సెల్ఫ్ వర్త్ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో రీసెర్చ్ సేస్ దట్ ఉమెన్ ఆర్ లెస్ కాన్ఫిడెంట్. వాళ్ళకున్న ఎబిలిటీస్ని వాళ్ళు ఆల్వేస్ అండర్మైన్ చేస్తారు. సో ఫస్ట్ ఆ మెట్టు నుంచి మనం ఇది చేయగలం, అట్లీస్ట్ మన ట్రూ వర్త్ వరకు రాగలితే డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు సక్సీడ్. రెండో విషయం, సేయింగ్ దట్ వీ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ అ ఉమెన్ ఆర్ డిసడ్వాంటేజ్. మన కల్చరల్గా వీ హ్యావ్ సమ్ ఇన్హిబిషన్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ వర్కింగ్. ఉమెన్ బికమింగ్ ఆంటర్ప్రెన్యూర్ ఈజ్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్. ఇంకొక మెట్టు మనం ఈ ఉన్న కల్చర్ బయాస్ని మనం ఇంకా ఛాలెంజ్ చేస్తున్నాము. కానీ అట్ ద సేమ్ టైం ఈ ఒక ఆంటర్ప్రెన్యూర్ అయితే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ టు బ్రింగ్ దట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో ఒక మగవాడు చదువుకుంటే అతను ఒక్కడే చదువుకుంటాడు, మహిళ చదివితే మొత్తం కుటుంబం అంతా చదివినట్లే. సో అది మీరు చెప్తున్న దాని సారాంశం. సో థ్యాంక్ యూ. సో ఫైనల్గా దీప్తి గారు చెప్పండి, ఏంటి వి హబ్ని అప్రోచ్ కావాలనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? సో ఫస్ట్ థింగ్ అయితే మన ఆంటర్ప్రెన్యూర్స్ చెప్పింది ఏంటంటే ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కూడా మీరు చెప్పినాం కదా, మనం వి హబ్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే లాట్ ఆఫ్ టైమ్స్ విమెన్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఏమైనా చేయాలంటే ద ఫస్ట్ థింగ్ దట్ దే డూ ఇస్ ఎవరు నో అనక ముందే వాళ్ళు నో అంటారేమో అని ఒక హెసిటేషన్తో ఫస్ట్ దాంట్లో వెళ్ళిపోతారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అది మానేసేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఏ క్వశ్చన్ ఉన్నా వీ హబ్ని అప్రోచ్ కాండి. అప్రోచ్ కావడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. మనకి ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంది సార్, ఐ షేర్ ఇట్ విత్ యూ సో దట్ యునో యూ కెన్ యాక్చువల్లీ డిస్ప్లే ఇట్ ఆర్ యునో ఎవరికన్నా కావాలంటే ఈమెయిల్ ఇస్ ద బెస్ట్ వే. మన ఫోన్ నెంబర్ కూడా ఉన్నది, నేను ఇప్పుడే మన వీ హబ్ ఫోన్ నెంబర్ కూడా ఉన్నది. దట్ ఈస్ వాట్ వీ యాక్చువల్లీ యూజ్ ఫర్ ఆల్ కమ్యూనికేషన్స్. మన వీ హబ్ ఫోన్ నెంబర్ ఇస్ 905-926-4664. ఈమెయిల్, వాట్సాప్, సోషల్ మీడియా, మేము అన్ని ఛానల్స్ అవైలబుల్ ఉన్నాం. మళ్ళీ ఒకసారి మీరు నెంబర్ రిపీట్ చేయండి. 905-926-4664. అండ్ ఈమెయిల్ అడ్రస్ ఏమో info-vhub@telangana.gov.in. ఇంకా అది కాకుండా మనము ట్విట్టర్లో ఉన్నాము, ఫేస్బుక్లో ఉన్నాము, లింక్డ్ఇన్లో అన్ని ఛానల్స్లో ఉన్నాము. బట్ ఒకవేళ ఈ లాక్డౌన్ అండ్ ఈ సోషల్ డిస్టెన్సింగ్ చేయబట్టి వీ కెనాట్ ఎంకరేజ్ యూ టు కమ్ టు అవర్ ఆఫీస్. బట్ వర్చువల్ మీడియంస్ లో మేము ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటాము. ఆక్టా ప్లాట్ఫామే వాడుతున్నాం మేము, మల్లికా బెల్చేష్ ప్లాట్ఫామే. సో వీ ఎంకరేజ్ ఎవ్రీబడి టు రీచ్ అవుట్ టు అస్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది 3 ఎంటర్ప్రెన్యూర్స్. వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ డ్రీమ్స్, మీ అంబిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలని TV5 మనసారా కోరుకుంటుంది. సో ఇది మహిళా శక్తి. మహిళలు వ్యాపార రంగంలో కూడా ఏమాత్రం తీసిపోరంటానికి వీళ్ళే ప్రైమ్ ఎగ్జాంపుల్స్. సో ఎంత దీక్షతో, ఎంత హార్డ్ వర్క్తో వాళ్ళు ముందుకు వెళ్తున్నారో మనం వాళ్ళ స్టోరీస్లో విన్నాం. సో ఈ స్టోరీస్ మరింతమంది మహిళలకు ఇన్స్పిరేషన్, ప్రేరేపణ కావాలని, వాళ్ళలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి యంగ్ వరల్డ్. కీప్ వాచింగ్ TV5.